Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో రెస్టారెంట్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. నమస్తే అండి, మా హోటల్ కి మీకు స్వాగతం. నమస్తే అండి, మా హోటల్ కి మీకు స్వాగతం అని చెప్తుంటారు కదా రెస్టారెంట్ కి వెళ్లే ముందు. దీన్ని ఇంగ్లీష్ లో హలో వెల్కమ్ టు మై హోటల్. హలో వెల్కమ్ టు మై హోటల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. నేను మీకు ఏ విధముగా సహాయపడగలను అని అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్ లో హౌ కెన్ ఐ హెల్ప్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒక టేబుల్ బుక్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక టేబుల్ బుక్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఐ వుడ్ లైక్ టు బుక్ ఏ టేబుల్ ప్లీజ్. ఐ వుడ్ లైక్ టు బుక్ ఏ టేబుల్ ప్లీజ్. నేను ఒక టేబుల్ ని బుక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆర్డర్ చేసింది ఇది కాదు. నేను ఆర్డర్ చేసింది ఈ ఐటమ్ కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో దిస్ ఈజంట్ వాట్ ఐ ఆర్డర్డ్. దిస్ ఈజంట్ వాట్ ఐ ఆర్డర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది చాలా ఉప్పుగా ఉంది. ఈ ఐటమ్ చాలా ఉప్పుగా ఉంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ టూ సాల్టీ. దిస్ ఈజ్ టూ సాల్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ మా ఫుడ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుందా. మా ఫుడ్ రావడానికి ఇంకా టైం పడుతుందా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో విల్ అవర్ ఫుడ్ బి లాంగ్. విల్ అవర్ ఫుడ్ బి లాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మా ఆర్డర్ వస్తుందా. మేము పెట్టిన ఫుడ్ ఆర్డర్ వస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఈజ్ అవర్ ఆర్డర్ ఆన్ ఇట్స్ వే. ఈజ్ అవర్ ఆర్డర్ ఆన్ ఇట్స్ వే. మా ఆర్డర్ వస్తుందా. నెక్స్ట్ వన్ ఈజ్ మేము చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నాము. మేము చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు సూప్ ఏంటి. ఈరోజు సూప్స్ లో ఏ ఏ వెరైటీస్ ఏ స్పెషల్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో వాట్స్ ద సూప్ ఆఫ్ ది డే. వాట్స్ ద సూప్ ఆఫ్ ది డే. ఈరోజు సూప్ ఏంటి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏది బాగుంటుందంటావు. అంటే వెయిటర్స్ ని మనం ఏదైనా అడుగుతూ ఉంటాం కదా, ఏ ఐటమ్స్ బాగుంటాయి ఇక్కడ అని. అటువంటి సందర్భంలో వాట్ డూ యూ రికమెండ్. వాట్ డూ యూ రికమెండ్. నువ్వు ఏది బాగుంటుందంటావు, ఏ ఐటమ్ బాగుంటుందంటావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎంతసేపు పడుతుంది. ఆ ఐటమ్ రావటానికి, ఆ డిష్ రావడానికి ఎంతసేపు పడుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది 30 నిమిషాల పైన పట్టవచ్చు. అది ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు అని అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్ విల్ టేక్ అబౌట్ 30 మినిట్స్. ఇట్ విల్ టేక్ అబౌట్ 30 మినిట్స్. అది 30 నిమిషాల పైన పట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మిగిలింది నువ్వు తీసుకో. మనం బిల్ పే చేసినాక చిల్లర లేకపోతే మిగిలింది నువ్వు తీసుకో అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ద రెస్ట్ ఈజ్ ఫర్ యూ. ద రెస్ట్ ఈజ్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ రోజు ఐటమ్స్ ఏంటి. ఈరోజు ఏ ఏ స్పెషల్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో వాట్ ఈజ్ ఆన్ ద మెనూ టుడే. వాట్ ఈజ్ ఆన్ ద మెనూ టుడే. ఇద్దరికి ఒక టేబుల్ కావాలి. మా ఇద్దరికి ఒక టేబుల్ కావాలి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఏ టేబుల్ ఫర్ టూ ప్లీజ్. ఏ టేబుల్ ఫర్ టూ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఈ టేబుల్ దగ్గర కూర్చోవచ్చా. మేము ఈ టేబుల్ దగ్గర కూర్చోవచ్చా, లేకపోతే ఇది రిజర్వ్ అయి ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో మే వి సిట్ అట్ దిస్ టేబుల్. మే వి సిట్ అట్ దిస్ టేబుల్. మేము ఈ టేబుల్ దగ్గర కూర్చోవచ్చా. ఒక సలాడ్ తెచ్చిపెట్టు. మనం వెయిటర్ని అడుగుతూ ఉంటాం కదా, ఒక సలాడ్ తీసుకురండి అని. దీన్ని ఇంగ్లీష్ లో ఏ సలాడ్ ప్లీజ్. ఏ సలాడ్ ప్లీజ్. ఒక సలాడ్ తెచ్చిపెట్టండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొక డ్రింక్ తెచ్చిపెట్టు.
ఇంకొక డ్రింక్ తీసుకురండి అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ప్లీజ్ బ్రింగ్ us అనదర్ డ్రింక్. ప్లీజ్ బ్రింగ్ us అనదర్ డ్రింక్. ఇంకొక డ్రింక్ తీసుకురండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బిల్ తీసుకొనిరా. వెయిటర్ కి మనం బిల్ తీసుకొని రండి అని చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ప్లీజ్ గెట్ ద చెక్. ప్లీజ్ గెట్ ద చెక్ ఆర్ బిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆల్రెడీ రిజర్వ్ చేశాను. నేను ఆల్రెడీ ఈ టేబుల్ ని రిజర్వ్ చేసుకున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ ఆల్రెడీ రిజర్వ్డ్. ఐ హ్యావ్ ఆల్రెడీ రిజర్వ్డ్ దిస్ టేబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వైన్ లిస్ట్ చూడవచ్చా. నేను వైన్ లిస్ట్ చూడవచ్చా అని చెప్పేటప్పుడు కుడ్ ఐ సీ ద వైన్ లిస్ట్. కుడ్ ఐ సీ ద వైన్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ దగ్గర ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా. మీ దగ్గర ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా ఈరోజు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్స్. డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ డిష్ ఏంటి. మనం మెనూ లిస్ట్ చేసేటప్పుడు డిష్ నేమ్ తెలియకపోతే ఈ డిష్ ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో వాట్ ఈస్ దిస్ డిష్. వాట్ ఈస్ దిస్ డిష్. ఈ డిష్ ఏంటి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని రండి. ఒక వాటర్ బాటిల్ ని తీసుకొని రండి అని చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో బ్రింగ్ ఏ వాటర్ బాటిల్. బ్రింగ్ ఏ వాటర్ బాటిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్డర్ ఏమన్నా ఇవ్వండి సార్ అని వెయిటర్ మనల్ని అడుగుతూ ఉంటాడు కదా, ఆర్డర్ ఏమైనా ఇవ్వండి సార్ అని, దీన్ని ఇంగ్లీష్ లో ప్లీజ్ గివ్ మీ అన్ ఆర్డర్ సార్. ప్లీజ్ గివ్ మీ అన్ ఆర్డర్ సార్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకేమైనా కావాలా. వెయిటర్ మనల్ని ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటాడు కదా, అటువంటి టైంలో ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లేదు ఇంకేమీ వద్దు అని మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, లేదు ఇంకేమీ వద్దు అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. లేదు ఇంకేమీ కూడా వద్దు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆహారం చాలా రుచిగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఆహారం, ఈ రెస్టారెంట్ లో ఆహారం చాలా రుచిగా ఉంది, నాకు బాగా నచ్చింది అని చెప్పేటప్పుడు ద ఫుడ్ ఈస్ డెలిషియస్ అండ్ ఐ లైక్ ఇట్. ద ఫుడ్ ఈస్ డెలిషియస్ అండ్ ఐ లైక్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా తినండి. త్వరగా తినండి అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ఈట్ క్విక్లీ. ఈట్ క్విక్లీ. త్వరగా తినండి అని అర్థం. ఓకే, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.